మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గారు ఉన్నారు. మాట్లాడదాం కార్యవర్గ సమావేశానికి సంబంధించి. ఈరోజు ఏంటి సార్ కీలక భేటీ, ఏ నిర్ణయాలు ఉంటాయి? చాలా రోజుల తర్వాత కేసీఆర్ బయటకు వస్తూ ఉన్నారు. ఆయన చర్చ తర్వాత నిర్ణయాలు వెల్లడిస్తాము, ముందే చెప్పడానికి రాదు. ఒకటి చర్చించాల్సిన అంశాలు ఏంటంటే ఈ పార్టీ కేసీఆర్ నాయకత్వాన ఒక ఉద్యమ పార్టీగా ప్రారంభం జరిగి సుదీర్ఘ పోరాటం 14 ఏళ్ళు చేసి ఆ తర్వాత ప్రభుత్వంలో ఉండి ఏడాదిగా ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నది. ఉద్యమ సమయంలో మాది ప్రతిపక్షంలో ఉన్న ప్రతిపక్ష పార్టీ కాదు, ఉద్యమ పార్టీ. ఆనాడు మేము పోషించింది ఉద్యమ పార్టీ, ఉద్యమ పాత్ర, తర్వాత ప్రభుత్వ పాత్ర. ఇప్పుడు ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నాం. సో ప్రతిపక్ష పాత్ర పోషించేటువంటి సమయంలో ఇప్పటికి శాసనసభ సమావేశాలు జరిగింది చాలా స్వల్పకాలమే, కొద్ది రోజులు మాత్రమే. అసలు ఇక్కడి నుంచే ఉంది, బడ్జెట్ సెషనే స్టార్ట్ కాలేదు కదా. సో రేపు బడ్జెట్ సెషన్ కావచ్చు, లేకపోతే అంటే ఇప్పుడు రాష్ట్రంలో భిన్న వర్గాల ప్రజలు అనుభవిస్తున్నటువంటి ఈ బాధలు ఇక్కట్లు కావచ్చు. అదేవిధంగా పార్టీ 25 వసంతాలు పూర్తి చేసుకొని రజతోత్సవం జరుపుకునేటువంటి వేళల్లో సంస్థాగత నిర్మాణం, ఈ పార్టీకి భవిష్యత్తు దిక్సూచి ఎట్లా ఉండాలనేటువంటి ఇత్యాది అంశాల మీద గంభీరంగా సుదీర్ఘంగా చర్చ జరుగుతుంది ఈరోజు. దాని మీద నిర్ణయాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ చేస్తున్నారు, గట్టిగా కొట్టుడు కాదు కట్టె లేకుండా నిలబడు అనేటువంటి స్టేట్మెంట్స్. సో వాటికి ఎట్లా ఏం చేయబోతా ఉన్నా కట్టె విలువ ఆయనకు తెలియదు. ఇక ఆయన స్టేట్మెంట్కి నేను జవాబించుకుంటే ఎక్కడ కూర్చుంటా, కానీ ప్రజలకు తెలుసు. బీసీ కులగణనకు సంబంధించినటువంటిది బిగ్గెస్ట్ ఇష్యూ స్టేట్లో. నెక్స్ట్ వచ్చే రాజకీయాలన్నీ కూడా బీసీ ఎజెండాగానే జరుగుతాయనేటువంటి చర్చ జరుగుతుంది రాజకీయ వర్గాల్లో. దాని కూడా చర్చించే అవకాశం ఉందా? పార్టీలో కూడా మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉందా? అవన్నీ ప్రజలను పక్కదారి పట్టేయడం కోసం వాళ్ళు చేస్తున్నటువంటి చిలిపి చేస్తారు. అవన్నీ కూడా మా పార్టీకి మాకు అబండెంట్ క్లారిటీ ఉంది. మేము సమాజాన్ని చూసేటువంటి మా దృష్టికోణం చాలా వేరు. మేము సమాజాన్ని చూసేది మనుషులుగా చూస్తాం, కులాలకు మతాలకు అతీతంగా చూస్తాం. తెలంగాణ ఉద్యమమే కులాలకు మతాలకు అతీతంగా సకల జనులను ఏకం చేసినటువంటి పార్టీ, ఉద్యమ సంస్థ కేసీఆర్ నాయకత్వాన టీఆర్ఎస్. కాబట్టి వాళ్ళకుండే కుత్సిత బుద్ధి, వాళ్ళకుండేటువంటి పలసనైనటువంటి బుద్ధితోన ఇతర రాజకీయ పార్టీల యొక్క అవగాహనను సరిదిద్దాలనుకుంటే వాళ్ళ మూర్ఖత్వం అది. మాకు స్పష్టమైన అవగాహన ఉంది. ఖచ్చితంగా ఈ సమాజంలో అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం జరగాలి. అట్టడుగున ఉండేటువంటి వాళ్లకు కులాలకు మతాలకు అతీతంగా ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం జరగాలి. ఇది మా ప్రగాఢమైనటువంటి విశ్వాసం. మొన్న జరిగినటువంటి కులగణనలో బీసీలను సంఖ్య తగ్గించారు అనేటువంటి విమర్శలు వస్తున్నాయి. మీ పార్టీ నుంచి కూడా విమర్శలు వస్తూ ఉన్నాయి. దీని గురించి నెక్స్ట్ ఏం స్టాండ్ తీసుకోబోతా అంటే 3.1% మాత్రమే రీసర్వే చేస్తూ ఉన్నారు. వాళ్ళు చెప్పేది తప్పు. ఇప్పుడు నేను చెప్పడం కాదు, వాళ్ళ సొంత ఎమ్మెల్సీ ఏం చెప్పిండు? కేసీఆర్ చేసిన కులగణన సకల జనుల ఏదైతే ఉందో సమగ్ర కుటుంబ సర్వే, అది 100% జెన్యున్గా జరిగింది, 100% రిజల్ట్ వచ్చింది. వీళ్ళు చేసిందంతా బోగసు, కాంగ్రెస్ రేవంత్ రెడ్డి సర్కారు చేసిందంతా బోగస్ అని తీర్మార్మలన్న ఎమ్మెల్సీ గారే చెప్పినారు కదండి. అది తప్పు అని ముఖ్యమంత్రి గారు మాట్లాడాలి కదా. తీర్మార్మలన్న మీద యాక్షన్ తీసుకోవాలి, లేకుంటే నువ్వు చెప్పింది తప్పు అనాలి. బాధ్యత కలిగిన ఒకే పార్టీలో ఉన్న ముఖ్యమంత్రి, ఒకే పార్టీలో ఉండేటువంటి ఎమ్మెల్సీ వాళ్ళు చేపట్టిన కార్యక్రమమే తప్పని మాట్లాడిన తర్వాత ఇంక మేమేం చెప్పాలంటున్నా. ఇట్ ఈస్ జస్టిఫైడ్ బై హిజ్ ఓన్ వర్షన్ కదా. ఆయన డిఫరెన్స్తోనే వచ్చేది. మొత్తం అందరు చెప్పినారు, ఎవరి ఇళ్లలో కూడా రాలేదని చెప్పినారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.